ఇప్పుడు సెల్ ఏం అక్కర్లేదు. పవర్ బ్యాంక్ తెచ్చా, కానీ ఆ పవర్ బ్యాంక్ ర్యాపిడో అనుకోకపోతే చాలు. అదంతా కాదు, పాయింట్కి రండి, ఏం కావాలని. అంత లేవన్నా నా దగ్గర. అదే పాయింట్ ఏం చెప్పండి నాకు. నా దగ్గర క్యాష్ లేవండి, లేవు. లేదు లేదు, మీరు నాకు సెల్ ఏం అక్కర్లేదు. నేనే ఏదో పని మీద వెళ్తున్నా అర్జెంట్గా, హైదరాబాద్ నుంచి నేను వస్తున్నా మీలాకి. లేదు 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 లేదు. వాడు మంచిగా తాగున్నాడు. అసలు మనడు క్రియేట్ చేసే స్టోరీ మామూలుగా లేదు. ఆయన మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఆయన లారీ డ్రైవర్ అంట. లారీ డ్రైవర్ అయితే ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ ఎక్కడో లారీ ఆగిపోయిందంట, బండి మీద వచ్చిన అదే అన్నాడు. తినడానికో పెట్రోల్కో డబ్బులు అడిగాడు. ఇవ్వచ్చు, కానీ ఆయన ఇప్పుడు కూడా తాగే ఉన్నాడు. ఐ కెన్ సెన్స్ ఇట్. ఆయన మాట్లాడే తీరు అంతా అర్థమవుతుంది నాకు. దట్స్ ఎ ప్రిటీ గుడ్ వ్యూ. యాక్చువల్లీ ఇంకా బ్యాటరీ డెడ్ అయిపోయింది. కొద్దిసేపటికి చూస్తాను, ఫస్ట్ చూడలేదు. కొంచెం అయ్యాక ఎందుకు కెమెరా చెక్ చేస్తే ఆఫ్ అయిపోయింది. ద వర్స్ట్ పార్ట్ ఈస్ పవర్ బ్యాంక్ తెచ్చా, కానీ ఆ పవర్ బ్యాంక్ దీనికి ఛార్జ్ అవుతలేదు. ద బెస్ట్ పార్ట్ ఈస్ నా మొబైల్కి ఇంకా దీనికి కనెక్ట్ చేస్తే ఇది ఛార్జ్ అవుతుంది. సో విల్ డూ వైస్ వర్సా. ఫోన్తో దీన్ని ఛార్జ్ చేస్తా, పవర్ బ్యాంక్తో ఫోన్ ఛార్జ్ చేస్తా, సెటిల్. ఇప్పుడు కూడా వర్షం లేదు యాక్చువల్లీ, ఇక్కడ అంతా పడినట్టు కూడా లేదు. బట్ ఇట్స్ క్లౌడీ. ఇక్కడ ఈ విజయవాడ దగ్గర రాగానే క్లౌడీ స్టార్ట్ అయింది. ఇంతవరకు అసలుకి ఎండ లేదు, ఏమీ లేదు. క్లౌడ్స్ లేవు, ఏం లేవు. ఎండ కూడా లేదు. ఇంత బ్రైట్ ఐగానే ఉంది. విజయవాడ 33, 33. ఆ కొండలు మాత్రం క్రేజీగా అనిపిస్తాయి. బస్సులో వచ్చినప్పుడు చూస్తే ఏమంతగా ఏమో కనిపించలేదు, కానీ క్రేజీగా అనిపిస్తుంది. గాలి మాత్రం బీభత్సంగా ఉంది. బీభత్సంగా అంటే బీభత్సంగా ఉంది. ఆ బండి కూడా మంచి హీట్ ఎక్కుతుంది. ఒకటే వెదర్ అంత చల్లగా లేదు, వర్షం కూడా లేదు కదా. సో ఇట్స్ గెట్టింగ్ హీటెడ్ అప్. లైట్గా ఆయిల్ లీక్ అవుతుంది. ఐ షో యూ వెన్ ఐ స్టాప్. లైట్గా అంటే లైట్గా కారుతుంది. త్రీ లేన్ రోడ్ కదా, కొట్టుకుంటూ వస్తున్నారు కారులు, రప్ప 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 చేస్తున్నారు. there you see, యాక్చువల్లీ విజయవాడ దుర్గా మాత గుడిలో ఉన్నాను. దాట్ వాజ్ మై ట్రిప్. దిస్ ఈజ్ యాక్చువల్లీ మై సెకండ్ టైం అని అంట నేను. అండ్ సెకండ్ టైమే. లుక్ ఎట్ ద వ్యూ గాయస్, జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ, బ్యూటిఫుల్. వాటర్ ఇంకా తక్కువ ఉన్నాయేమో నా ఫీలింగ్. ఇంకా వర్షాలు పడితే క్రేజీ వాటర్ ఉంటుంది. ప్రస్తుతానికైతే వర్షాలు లేవు కదా ఎక్కువ. గట్టిగా పడితే వర్షాలు నిండిపోయి పై వరకు ఉంటాయేమో. బండి ఇంజన్ కూడా కూల్ అయ్యింది, చాలా కూల్ అయ్యింది.
అమ్మ, బ్రేక్ మీద అంతా మట్టి పడినట్టుంది. ఫ్రంట్ డిస్క్ ఏబిఎస్ సౌండ్ వస్తుంది. ఇది యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. అంటే మెయిన్ ఇదే అదా అని నేను చెప్పలేను. బట్ చాలా మంది అయితే ఇక్కడి నుంచి వస్తారు. ఇంకోటి ఇక్కడ పార్కింగ్ ఫుల్ ఉంటుంది. బండ్లు పెట్టుకోవచ్చు, లిఫ్ట్ ఉంటుంది పై వరకు పోవడానికి. అలా అయితే ఉండదు. జస్ట్ లైక్ యాదగిరి గుట్ట ఐ కెన్ సే. అంతే. ఇప్పుడు యాదగిరిగుట్ట మీదకి కార్లు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఎక్కువ బండ్లు పోతున్నాయి. ఒకప్పుడు అలా లేకుండే. వర్షం పడ్డదనే పేరుకి కానీ ఇక్కడ మస్తు ఉడుకుతుంది, మామూలుగా లేదు. ఇంకా నేను థర్మల్ వేసుకున్నాను లోపల నుంచి. ఇట్స్ వెరీ హాట్. గుడిలో అయితే ఇట్లా ఉడికి ఉడికిపోతుంది. అన్నదానా లగెత్తుదామా? యాక్చువల్లీ పొద్దున్న నుంచి కాఫీ తప్ప ఏమీ తినలేదు, తాగలేదు. లిటరల్లీ వాటర్ కూడా తాగలేదు. ఈరోజు ఏమో చేస్తున్నారు లైక్ అమ్మవారికి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకొని వస్తున్నారు. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర. బట్ చూసి బస్సులో వస్తే మాత్రం చాలా దగ్గర. బస్సులో వస్తే అయితే ఇంకా దగ్గర. అక్కడ రోడ్డు మీద దిగుతావు అంతే. ర్యాపిడో అనుకోకపోతే చాలు. ఏదన్నా ప్లేస్ కానీ అది మన సొంత బండి అయితే ఆ పీస్నెస్సే వేరు. ఎలా అయినా తిరగచ్చు, ఎంతసేపు అయినా తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి అంతే. ఇక్కడ సిగ్నల్ ఎందుకు విచిత్రంగా ఉంటాయి. ఎవరు ఆగాల ఎవరు పోవాలో అర్థం కాదు కొన్నిసార్లు. బాగానే ఉన్నాయి వాటర్, కానీ ఆ డ్యామ్ గేట్స్ చాలా హైట్ ఉన్నాయి. ఎందుకు ఆ లెవెల్ వరకు వచ్చి ఆగాయి. ఇప్పుడు ఒక ట్రైన్ పోయింది అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి. ఐ జస్ట్ మిస్డ్ ఇట్. ఇక్కడ పెడతారు దీపాలన్నీ. ఓ కింద నుంచి రోడ్ ఉందా? ఏదో పాట గుర్తొస్తుంది నాకు. ఫోటో షూట్ చేస్తున్నారండి భయ్యా ఈడ. సాంగ్ షూటా? ఈ మధ్య అందరూ అదే చేస్తున్నారు. కెమెరా పట్టుకోవడం, పాటలు రాసుకోవడం, మ్యూజిక్ పెట్టడం, మ్యూజిక్ చేయడం, యూట్యూబ్లో పెట్టడం. దిస్ ఇస్ ద ఎండ్ బాయ్స్. అంటే ఎండ్ అంటే ఇంకా పోవచ్చు, బట్ నాకు ఇక్కడికి ఎండ్. అమ్మో, నేను వచ్చాకే ట్రైన్ వచ్చింది. నెత్తి మీద వాడితే అంతే కలాస్. ఆ వ్యూ ట్రైన్ నుంచి బాగుంటుంది. అన్నీ టిప్పర్ లారీలో ఉంటాయి ఇక్కడ. ఆ లోడ్ అంతా రప్ప 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 వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాయి. యాక్చువల్లీ బ్లాస్టింగ్ కూడా చేస్తున్నారు అప్పుడప్పుడు. ఐ జస్ట్ హర్డ్ సౌండ్ పట్టు అని. ఇవన్నీ అవే. ఇవన్నీ ఆ కొండను కొండ రాళ్ళు తీసుకెళ్ళడానికి మొత్తం టిప్పర్ లారీలు. రెండు కొనుక్కొచ్చి పెట్టినా అయిపోతుంది. ఫుల్ దందా. సిమెంట్వి ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ స్పాట్లో. అది కూడా సిమెంట్వే. వెదర్ ఇప్పుడు ఇంకా బాగుంది. కొంచెం ఆ హీట్ పోయింది, ఆ హ్యూమిడిటీ అది దాటాక. గుంటూరు ఇవన్నీ దాటేసినాక అక్కడ ఉన్నప్పుడు అయితే పిచ్చి పిచ్చిగా వేడిగా ఉంది. అక్కడికి వెళ్ళి అలా అక్కడ వరకు, అక్కడ గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చా. ఆ పాట సాంగ్ కొట్టేశారు, ఇక్కడ కూడా కొంచెం కొట్టేశారు. అలా 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 అప్కమింగ్ డేస్లో అదంతా పోద్ది. చినుకులు పడుతున్నాయి మార్నింగ్ లాగా.
అదే యాక్చువల్లీ రెయిన్ అంతా తెలంగాణ వైపే ఉంది, ఆంధ్ర వైపు లేదు. నాకు మార్నింగ్ కూడా ఇక్కడ వరకే చినుకులు పడ్డాయి కానీ దాని తర్వాత అసలు చినుకులు కదా అసలు ఎక్కడ ఏమీ లేదు. సో అందుకే బెటర్ అని చెప్పి మొత్తం ప్యాకప్ అయిపోయా. మొత్తం అంటే మొత్తం అసలు చెవులకు గాలి కూడా వస్తలేదు, అంత ప్యాకప్ అయ్యా. ఏదో గదలాగా ఉంది, కార్ హ్యామర్ అయింది. చూస్తుంటే అలానే ఉంది, ఏదో గదాన్ని పట్టుకొని వెళ్తున్నట్టుంది. అది చాలా పెద్దగా ఉంది, ఇట్స్ వెరీ హ్యూజ్. పొద్దున తెగ ఎగిరినాను కదా, రోడ్ ఖాళీ ఉందని. దానికి 100% ఆపోజిట్లో ఉంది, పిచ్చి పిచ్చి బండ్లు ఉన్నాయి. హైదరాబాద్కి ఎంటర్ అవుతున్నాం కదా, కుప్పలు కుప్పలు బండ్లు, లైక్ కార్దే ఉన్నాయి, ఆల్మోస్ట్ కార్దే. వీక్ డే కదా ఉండరు అనుకున్నా, బట్ ఇట్ వెంట ఆపోజిట్ వే. బస్సా లిఫ్ట్ కావాలా ఏం వద్దులే, ముసలాయన అసలుకి పుసుక్కున బండి మీద ఎక్కించుకున్నాక పడ్డాడు. లుక్ హౌ క్రేజీ ఇట్ ఇస్. 3 డోర్ తార్ మంచిగా అనిపిస్తుంది, కొంచెం ఫ్రంట్ అది ఆడుంటుంది అనిపిస్తుంది కానీ ఇట్స్ సో గుడ్ కార్. అసలు రాక్స్ ఐ డోంట్ థింక్ సో. తారే 3 డోర్ తారే ఇస్ ప్రిటీ గుడ్. 4x4 అది. చూడు 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 ఎన్ని బండ్లు ఉన్నాయో చూడు. పొద్దున పోయేటప్పుడు ఒక్క బండి లేదు, హ్యాపీగా ఒక చేతితో పట్టుకొని హ్యాండిల్ని టైంపాస్ చేస్తూ వెళ్ళా. అని ఏంటి నేను క్రాసింగ్ యువర్ లైన్, క్రాసింగ్ అది క్రాస్డ్. ఇది మాత్రం పక్కా వర్షమే, 100%, 200% వర్షమే అది. అవన్నీ వాటర్ డ్రాప్స్, లిటరలీ సే. ఇంత వర్షం పడుతుంది అంటే వాళ్ళు వర్షం కాకపోతే ఏం లక్కీ. వర్షం అయితే మాత్రం ఫస్ట్ కెమెరా పీకి జోబులో వేసేసుకోవాలా. లాస్ట్ టైం వచ్చినప్పుడు దీనిపైన ఏదో సెట్ ఉండే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ లైక్ వారణాసి సెట్. ఆ కార్నర్ మొత్తం సెట్ ఉంటే ఓకే, ఐ షుడ్ హ్యావ్ లెట్ ఇట్ గో. బట్ క్యారీ వ్యాన్స్ ఉండే ఒక 3-4 ఇట్లా పార్క్ చేసి ఉన్నాయి. ఐ కుడ్ సీ ఇట్. జెండాలు ఉండే పైన ఇట్లా ఊతున్నాయి హనుమంతుడివి. సో ఐ థాట్ ఇట్స్ వారణాసి సెట్ బికాస్ ఇట్స్ వెరీ క్లోజ్ టు రామోజీ. ఇదంతా ఎక్కువ వర్షం పడుతుంది అంటే ఇంక అంతే. మా వీళ్ళ వెనకాల ఉన్నది రోడ్ కనిపించాలి నాకు. వెళ్ళి గుంటలో పడితే ఆ సస్పెన్షన్కి ఆ వైబ్రేషన్ వస్తుంది. చిన్నవి కదా, పెద్ద వాటిలో పడితే ఇంపాక్ట్ ఎక్కువ తీసుకొని నోటీసబుల్ కాదు అది, బట్ హ్యాండిల్ ఒక సైడ్ లాగేస్తూ ఉంటుంది. చాలా మైన్యూరే కానీ వెరీ డేంజరస్ అంట. నేను అది స్పీడ్లో ఉన్నప్పుడు బండి ఒక సైడ్ వెళ్ళిపోతుంది, స్లోగా ఉన్నప్పుడు అంటే కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ స్పీడ్లో ఉన్నప్పుడు అలా అయితే అంతే. ఈ వైట్ లైన్స్ ఉంటాయి కదా, దానిపై నుంచి కూడా వెళ్ళినప్పుడు కూడా అవుతుంటుంది. అంటే సన్నయి కదా, దేర్ సస్పెన్షన్ ఇస్, అందుకని అలా అవుతుంది. అది ఆ వైబ్రేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది పై వరకు, ఇక్కడ వరకు ఇలా అంటుంటుంది అది. ఇంకా సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్. ఈ గుంటలలో పడితే ఇందాకే నేను పడ్డాను అసలుకి గట్టిగా గుంటల. ఐ మీన్ కింద అంటే కింద కాదు. మెట్రో వచ్చేసింది, మెట్రో బండి పెట్టి ఇంటికి వెళ్ళిపోదామా, అలాగే గంట తర్వాత వచ్చి తీసుకుందాం. గంట కాదు, చీకటి అయ్యాక తెచ్చుకుందాం ఈ ట్రాఫిక్లో పోవడం కన్నా.
ఏం ప్రాబ్లం ఇక్కడ ఈ ట్రాఫిక్లోనే. నేను ఈ కార్నర్ నుంచి ఇప్పుడు కుక్కట్పల్లికి వెళ్ళామే భయంకరంగా. విజయవాడ నుంచి ఇక్కడ రావడం కాదు టాస్క్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామే టాస్క్. ఆవిడ ఇన్ని ఉంది ఇక్కడ. సో జనరల్గా ఇది లాస్ట్ పాయింట్. కొంచెం ముందుకు వెళ్తే ఈ బస్సులన్నీ అక్కడ ఆగుతాయి. సో వాళ్ళకి ఏమైనా సీట్లు ఖాళీ ఉన్నా ఎవడన్నా హాస్టల్లో రాడు కదా, హ్యాండ్ ఇచ్చిన అప్పుడు సీట్ ఖాళీ ఉంటుంది కదా, ఎవరైనా ఎక్కుతారేమో అని ఇక్కడ ఆపుతారు. సో దట్ వాజ్ మై లాస్ట్ ఆప్షన్. ఏదో ఒక స్పాట్ చేసి బండి పెట్టేసి, అంటే మంచి స్పాట్ పార్కింగ్ లాగా ఉండి సెక్యూరిటీ ఉండి. సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ లైక్ దాట్. కానీ వర్షం ఏం లేదు కదా, ప్లస్ బస్సులు కూడా లేవు ఎక్కువ పొద్దున. దిస్ ఈజ్ అ స్పాట్ ఫర్ ఫుడ్ యాక్చువల్లీ. చాప్స్టిక్స్. How many of you people know this? Very famous. అంటే ఇంట్లోకి కూడా కావాలి అంటే వచ్చాను. గుడికి పోయి నాన్ వెజ్ తింటున్నా అనుకునే కదా. నో, అమ్మ జీవితం. బండ ఆపితే ప్రశాంతంగా ఉంది. యా, అండ్ యా, ఐఎమ్ ఫైనలీ హోమ్. Meet you again with the next vlog. Please like, share, subscribe.